నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం పర్యటన సందర్భంగా ఓయూలో పోలీస్ బందోబస్తు, పలువురు విద్యార్థి సంఘాల నేతల ముందస్తు అరెస్ట్. నేడు 60 ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం, రాణిగంజ్ డిపో దగ్గర ప్రారంభించనున్న మంత్రి పొన్నం. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, కారు అదుపు తప్పిన ఘటనలో 3 మృతి. కడప మేయర్ ఎన్నికపై ఉత్కంఠ, రేపు మేయర్ను ఎన్నుకోనున్న కార్పొరేటర్లు. తెలుగు రాష్ట్రాలపై చలి పంజా, రోజురోజుకు తీవ్రమవుతున్న చలి. డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు అరెస్టుల సందర్భంగా ఓయూ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓయూలోని ఆర్ట్స్ కాలేజీ చుట్టూ పోలీసు బలగాలు మోహరించాయి. మేము ఓన్లీ ప్రశ్నిస్తాం. మీరు ఇచ్చిన హామీలు ఏంటి? జాబ్ క్యాలెండర్ ఏమైంది? 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదు. అదేవిధంగా మీరు ఈరోజు ఫీజు నెంబర్ బకాయిలు విడుదల చేయక ఈరోజు ఎంతో మంది విద్యార్థుల జీవితాలు పొట్టగడుతున్నారు. మీరు ఉస్మానియా అభివృద్ధి కోసం 1000 కోట్లు అన్నారు. జీవో విడుదల చేసి రామని చెప్పింది అంతే. అంత మాత్రాన్ని అక్రమ అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. మీరు మేము అడిగిన డిమాండ్లను ఈరోజు విడుదల చేయకుండా పోతే మాత్రం వెంబడిస్తామని మేము టీఆర్ఎస్ విద్యాలయాన్ని డిమాండ్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉంటే అక్రమ అరెస్టులు, అసలు అరెస్టే చేయమని చెప్పి. ఇదిలా ఉండగా వర్సిటీల సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆర్ట్స్ కాలేజీ భవనం వద్ద సర్వం సిద్ధం పేరుతో ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగిస్తారు. వర్సిటీ అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను విద్యార్థులు, అధ్యాపకుల సూచనలతో అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. ఇక ఈ పర్యటనలో భాగంగా సీఎం అకాడమిక్ బ్లాక్లో హాస్టళ్లు, ఇతర విద్యార్థి సౌకర్యాలను పరిశీలిస్తారు. అనంతరం అభివృద్ధి పనులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. విద్యార్థుల, అధ్యాపకుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తూ వర్సిటీ అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధమని సీఎం గతంలోనే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు సీఎం పర్యటన ఓయూ చరిత్రలో మరో కీలక ఘట్టంగా నిలవనుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ ఎడిటర్ నేతాజీ అందిస్తారు. నేతాజీ. రేవతి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించబోతున్నారు. ఇప్పటికే ఆయన ఒకసారి అక్కడికి వెళ్లి వచ్చారు. అక్కడ పరిస్థితి ఏంటన్నది కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. అలానే ఓయూ అభివృద్ధి కోసం 1000 కోట్ల రూపాయలను కేటాయిస్తా అన్నారు. దానికి సంబంధించిన నిధులను కూడా ఇప్పటికే మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ అక్కడ సర్వం సిద్ధం అనే పేరుతోటి ఒక బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించబోతున్నారు. ఓయూ అభివృద్ధికి సంబంధించి ఏం చేయాలి అన్నది ఆయన ఇప్పటికే ఒక విజన్ తో ఉన్నారు. విద్యార్థులతో పాటు అధ్యాపకుల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించారు. దాని ద్వారా ఒక అభివృద్ధి ప్రణాళికను పెట్టి ఓయూ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయాలన్న ఆలోచనతో అయితే ఉన్నారు. మొత్తం దేశంలోనే ఉస్మానియా యూనివర్సిటీ అన్నది నంబర్ 1 స్థానంలో ఉండాలన్నదే ఆయన కలగా పదే పదే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే 1000 కోట్ల రూపాయలతోటి ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలి, అధ్యాపకులు కావచ్చు, విద్యార్థులు ఏం కోరుకుంటున్నారన్న దాని మీద ఆయన మరోసారి చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ ఉన్న హెరిటేజ్ భవనాలు, అంటే ఏవైతే వారసత్వ భవనాలు ఉన్నాయో వాటిని పరిరక్షిస్తూనే కొత్తగా ఇంకా ఏ విభాగాల్లో బిల్డింగ్స్ నిర్మించాల్సి ఉంది అన్న దాని మీద కూడా సలహాలు, సూచనలు అయితే తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అకాడమిక్ బ్లాకులు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, ఇతర విద్యార్థి సౌకర్యాలకు సంబంధించి ఏమేం చేయాలన్న దాని మీద కూడా ఆయన చర్చించబోతున్నారు. అలానే ఇవాళ జరిగే బహిరంగ సభ ఏదైతే ఉందో అందులో కూడా పాల్గొని ఆయన ప్రసంగిస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్పీకి సంబంధించిన
నేతలు వారిని ఇప్పటికే ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకని వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. దానికి కూడా ఒక కారణం ఉందన్నట్లుగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ అంటే ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా జాబ్ క్యాలెండర్ ని ప్రకటించలేదు. అలానే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా చెల్లించలేదు. ఏ మొహం పెట్టుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వస్తారన్నట్టుగా కూడా కొంతమంది విద్యార్థి నేతలు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అలాంటి వారిని అయితే ఇప్పటికే పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఏదేమైనా కూడా ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. అక్కడ సర్వం సిద్ధం అనే పేరుతోటి ఏదైతే బహిరంగ సభను ఏర్పాటు చేశారో అందులో పాల్గొని అయితే ప్రసంగించనున్నారు. రేవతి. థ్యాంక్ యూ నేతాజీ. తెలంగాణలో గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ప్రచారం నిన్నటితో ముగిసింది. రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో 189 మండలాలు 4235 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 56,19,430 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇందులో 27,41,070 పురుష ఓటర్లు ఉండగా 28,78,159 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 201 ఇతర ఓటర్లున్నారని అధికారులు తెలిపారు. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్ అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు బంద్ చేయనున్నారు. మొదటి విడతలో 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ సర్పంచ్ అభ్యర్థులను రాజకీయ పార్టీలకు అతీతంగా గెలిపించుకోవాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మోసం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలంటే బీసీలు ఐక్యమై సర్పంచ్ సీట్లను అత్యధికంగా గెలిపించుకోవాలన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 ద్వారా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తే 5,380 సర్పంచ్ స్థానాలు దక్కేవన్నారు. అలా కాకుండా జీవో నంబర్ 46 ద్వారా బీసీ రిజర్వేషన్లను 17% తగ్గించి మోసం చేశారని ఆరోపించారు. బీసీలకు దక్కాల్సిన 3,400లను జనరల్ స్థానాలుగా మార్చారని వివరించారు. దీంతో జనరల్ స్థానాలు అంటే అగ్రకులాలనే భ్రమను రాజకీయ పార్టీలు కల్పించాయని విమర్శించారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి విడతగా రేపు 11వ తేదీన ఇవాళ సర్పంచ్ ఎన్నికలకు ఇలా ఓటింగ్ రోజు అది. కాబట్టి ఈ సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాలలో నిలబడినటువంటి బరిలో ఉన్నటువంటి బీసీ అభ్యర్థులను రాజకీయ పార్టీలకు అతీతంగా మన బీసీ కులాల ప్రజలందరూ ఇవాళ ఓటేసి గెలిపించాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే రాజ్యాధికారము అనేది మన ఓటు ద్వారానే వస్తుంది. ఓటు హక్కును కలిగించకుండా గతంలో అగ్రకులాలు అనేక కుట్రలు చేశారు. కానీ దాన్ని అన్నిటినీ ఛేదించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు అనే వజ్రాయుధాన్ని మన చేతికిచ్చారు. ఈ వజ్రాయుధాన్ని మన చేతికిచ్చినప్పుడే అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు, నీ ఓటు నీ జాతి బిడ్డలకు వేసుకొని నువ్వు రాజు అవుతావో, లేదా నీ ఓటుని అగ్రకులాలకు అమ్ముకొని అగ్రకులాలకు ఓటేసి నువ్వు బానిస అవుతావో తెలుసుకొని చెప్పాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ల కోసం ఇవాళ మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ అగ్రకుల ప్రభుత్వాలు బీసీలకు రిజర్వేషన్లు వస్తే ఇవాళ సర్పంచ్ సీటు నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి సీటు దాకా
ఈ మెజార్టీ ఉన్నటువంటి బీసీలు కైవసం చేసుకుంటారనే కుట్రతోటి 47% రిజర్వేషన్లు కాకుండా కుట్రలు చేశారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇవాళ 42% రిజర్వేషన్ అమలైతే 5,300కు పైగా బీసీలకు రిజర్వేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉండే. కానీ 17% రిజర్వేషన్లు అమలు చేయడం మూలంగా కేవలం 12,736 గ్రామాలలో బీసీలకు 2,176 స్థానాలు. తెలుగు రాష్ట్రాల్లో కూడా చలిపులి పంజా విసురుతోంది. ఉత్తరాది నుంచి చల్లగాలులు తీవ్రత పెరుగుతోంది. ఉత్తర తెలంగాణకు కోల్డ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చలి బారి నుండి కాపాడుకునే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. హైదరాబాద్లో చలి మరింత పెరిగే అవకాశం ఉంది. ఏపీలో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. సముద్ర తీర ప్రాంతాలు, గోదావరికి అత్యంత సమీపంలో ఉండే గ్రామాల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పర్యాటక ప్రదేశాలైన లంబసింగి, పాడేరు, అరకుల్లో చలి తీవ్రత బాగా పెరిగిపోయింది. చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉదయం, రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోతున్నాయి. పల్నాడు జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 7 నుండి 8 డిగ్రీల సెల్సియస్కు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గడం, చల్లగాలుల ప్రభావం వల్ల జిల్లా వ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్. రేవతి, తెలంగాణ అటు ఆంధ్ర ఇరు రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. రానున్న రోజుల్లో 3 నుండి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మొత్తానికైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ తో పాటు రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో కూడా చలిగాలులు వీస్తున్నాయి. మొత్తానికైతే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న కనిష్ట ఉష్ణోగ్రతలు అత్యల్పంగా ఆసిఫాబాద్, గిన్నెదరిలో 6.1 డిగ్రీలు నమోదైంది. ఇది సింగిల్ డిజిట్ నమోదు కావడంతో మొత్తం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. మొత్తానికైతే వ్యవసాయ పనులు కూడా ముందుకు సాగడం లేదు. పొగమంచు కారణంగా కూడా ఇటు ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో వాహనాలను నిలిపివేయాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కొంతమంది లెక్క చేయకుండా ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో మాత్రం ప్రమాదాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చలి వణికిస్తుందని చెప్పవచ్చు. ఇటు ఒక పక్క తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు కూడా ఆటంకంగా మారింది. ప్రచారం ముందుకు సాగడం లేదు. మొత్తానికైతే రేపే ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చలి కారణంగా సాయంత్రం 4 గంటలకే చీకటి పడుతుంది. చల్లగాలులు వీస్తున్నాయి. ఉదయం 10 గంటల వరకు కూడా బయటకు రానటువంటి పరిస్థితి ఉంది. రేపు మధ్యాహ్నం వరకే పోలింగ్ నిర్వహిస్తారు కాబట్టి అత్యధిక శాతంగా పోలింగ్ శాతం నమోదు కావాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం నుంచే పోలింగ్ కు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికైతే చలి తీవ్రత అన్నిటి మీద పడుతుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే స్కూల్లో కూడా పిల్లలు వెళ్లడం లేదు. చలి కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. స్కూళ్లలో కూడా హాజరు శాతం తగ్గుతుంది. ఫిబ్రవరిలో 10th ఎగ్జామ్స్ ఇప్పటికే షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హాజరు శాతం కూడా తగ్గడంతో మొత్తం ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. మరోపక్క సింగరేణిలో కూడా హాజరు శాతం తగ్గుతుంది. కార్మికులు విధులకు వెళ్లలేని పరిస్థితి ఉంది. రాత్రి వేళల్లో విధులకు వెళ్లవలసి వస్తుంది. తిరిగి ఉదయం పూట ఇంటికి రావాల్సి ఉంటుంది. కాబట్టి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాహనాలపై
వెళ్ళలేని పరిస్థితి ఉంది. దీంతో మాత్రం సింగరేణిలో హాజరు శాతం తగ్గి ఉత్పత్తికి కూడా విఘాతం కలుగుతుంది. కాబట్టి చలి ఎఫెక్ట్ అన్నిటి మీద పడుతుందని చెప్పవచ్చు. ఇటు వ్యవసాయ పనులు కూడా ముందుకు సాగలేదు. మొత్తానికైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్షలాది ఎకరాల్లో పత్తి సాగు అవుతుంది. ఈ పత్తి ఏరేందుకు కూడా వెళ్తా ఉన్నారు. వాళ్ళు సంబంధించి 10 గంటలకు వెళ్తారు, సాయంత్రం 4 గంటలకే తిరిగి వస్తున్నారు. 6 గంటల సమయం మాత్రమే ఉంటుంది. 6 గంటల్లో పని ముందుకు సాగడం లేదని చెప్తున్నారు. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలకు చలి తీవ్రత ఎక్కువ ఉంది, అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. దీనికి తోడు అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చర్యలు కూడా చేపట్టారు. అయినప్పటికీ కూడా వృద్ధులు చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇంటి పట్టున ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. రేవతి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. రెండు తెలుగు రాష్ట్రాలపై చలి తీవ్రత అధికంగా ఉంటోంది. దీంతో అటు వాహనదారులు కూడా తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉన్నారు. వాహనాలపై వెళ్తూ ఉంటే పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు కానివ్వండి, దారి కనిపించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు కొంతమంది వాకింగ్కి వెళ్లాలన్నా కూడా, ప్రజలు కూడా బయటికి వెళ్లాలన్నా, పనుల మీద నిమిత్తం బయటికి వెళ్లాలన్నా కూడా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, అదేవిధంగా వాటికి శ్వాసకు సంబంధించి ఇబ్బందులు కూడా కలుగుతున్నాయంటూ ప్రజలు వాపోతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న చలి తీవ్రతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హనుమంతరావు ఫోన్ లైన్లో అందిస్తారు. హనుమంతరావు. ఏదైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం అయితే మారిందని చెప్పుకోవాలి. చలి అయితే దాదాపు 16 డిగ్రీలకి అయితే పడిపోయిందని చెప్పాలి. వాహనదారులు అయితే వచ్చే వాహనదారు, పోయే వాహనదారులకైతే దగ్గరకు వచ్చిన దాకా కూడా లైటింగ్ అనేది అయితే పడే పరిస్థితి అయితే లేదు. అందుకని వాహనదారులు అయితే చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలనేది తెలుసుకోవాలి. అట్లాగే ప్రతి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ కానీ ప్రతి జిల్లాలో శ్రీకాకుళం కానీ, మన్యం కానీ ఇట్లా అడవి ప్రాంతాలకు ఉన్న రోడ్డు రవాణాల దగ్గర అయితే ఇంకా మంచు అయితే ఎక్కువగా మంచు తుఫాను లాగైతే పడే అవకాశం అయితే ఉంది. అట్లాగే ఇప్పుడు ప్రజలైతే ఈ మంచుకైతే తెల్లవారిదా ఎండ వచ్చేదాకా బయటికి రావద్దని చెప్పుకోవాలి. అట్లాగే టీవీ పేషెంట్లు కానీ ఇట్లా ఉన్న వాళ్ళైతే జాగ్రత్తలు తీసుకోవాలని అయితే వైద్యులు అయితే చెప్తున్నారు. అట్లాగే చూసుకున్నట్లయితే ఈ వాహనదారులు అయితే మంచు తుఫాన్లా కురుస్తున్న సమయంలో కొంచెం వాహనాలు పక్కన ఆపుకొని కొంచెం తెరిపించిన తర్వాతే వెళ్ళాలని అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హనుమంతరావు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఉన్నతమైన ప్రమాణాలతో నివసించేందుకు అనువైన సొంత ఇంటి వసతిని కల్పించాలన్నది ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అనువుగా ఉండే ధరల్లో ఉండేట్లుగా ఒక సమగ్ర విధాన రూపకల్పనకు తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ చక్కటి వేదిక అని ఆయన అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో భాగంగా అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ ఫర్ అర్బన్ ఫ్యూచర్ అనే అంశంపై జరిగిన సదస్సులో మంత్రి కీలక ఉపన్యాసం చేశారు. పెరుగుతున్న పట్టణీకరణతో పాటు విస్తృతమైన
గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దేశానికి ఆదర్శంగా ఉండేలా ఆర్థికంగా సాధ్యమైన పర్యావరణ పరిరక్షణకు అనుగుణమైన సాంకేతికత ఆధారిత అంశాలు ఉండేలా సమగ్రమైన పాలసీని రూపొందిస్తున్నామని వివరించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించనున్న విధానాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రోల్ మోడల్గా నిలుస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. Of housing towards all sections in the state, with our government constructing over 42 lakhs houses under old Indiramma scheme and now another 3.5 lakhs houses in progress under new Indiramma Illu scheme. Housing Board and Rajiv Sagraha have also contributed to over 1 lakh middle income houses. However, there is a huge gap between demand and supply. So, time has come to move beyond individual schemes and to formulate a comprehensive, affordable housing policy that can guide our action till 2047. Therefore, working towards a Telangana model 2047, where we aim to have a affordable housing policy with specific focus on needs in urban areas that will be balanced, financially visible, viable, socially inclusive, environmental responsible, technology driven, etc. The Telangana Affordable Housing Policy will be in line with the Telangana Raising 2047 vision with focuses on 3 major areas. Telangana core urban region focusing on some slums redevelopment, brownfield redevelopment, mixed housing, rental housing. In the peri-urban region focusing on satellite, greenfield townships, integrated housing colonies with walk-to-work housing with strong consistency. In rest of the state region, focusing on development of small and medium townships contributed for తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం కీలకం కానుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 2047 నాటికి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో పర్యాటక రంగం వాటాను 10% పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్లో భాగంగా తెలంగాణ అనుభవాలు, వారసత్వం, సంస్కృతి, ఫ్యూచర్ రెడీ టూరిజం అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక ఉపన్యాసం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి మార్గంగా మంత్రి జూపల్లి అభివర్ణించారు. తెలంగాణ సాధన కోసం జరిగిన త్యాగాలను స్మరించుకుంటూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు బలమైన ఆర్థిక వృద్ధిని సాధించాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. And all the participants in this panel discussion today, my colleague Minister Srimati Konda Surekha Garu and our MD Kranti Garu and my other Director Nidim Sri Venkatamana Garu and Experience Chairman Ramdev Garu, Vice President Indian Hotels Company Limited Sri Prabhat Verma Garu and Vice President Ramoji Film City A.V. Rao Garu and Sunita Garu, Additional Principal CCM. I am so happy to be here with you all, and also I am very happy and also thankful to our Honorable Chief Minister in conducting this global event, global summit, for achieving 3 trillion economy by 2047, when India got, by the time India got 100 years independence. The very purpose of conducting this event is for making 3 trillion economy. It is the duty of our government, responsible government. The purpose is why should we attain 3 trillion economy? That is for the betterment of the people.
many people sacrificed for achieving Telangana with an intention for the betterment of the all sections of the society. So, to fulfill their dreams, so we have to improve our economy. Though it may appear a big task, but still nothing is impossible in this world for a willing mind. So our government under the leadership of Sri Revanth Reddy Garu has taken up this event. They are so confident we will achieve it. And in the process, in achieving this goal, tourism department also plays a key role. Most of you might be aware, few of the countries globally, especially in the Middle East and the Asian countries, they don't have any other resources other than sea. But still they could achieve now their purchasing per capita income is much higher than most of the countries. So we are lagging behind, not only Telangana, in the entire country. It is a most neglected sector. Now, our government, our Chief Minister focusing on this tourism. First of all, good morning to you all and all the participants in this panel discussion today. ఆదిలాబాద్ జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 యువకులు మృతి చెందారు. జైనద్ మండలం తరోడ వద్ద కారు అదుపు తప్పి పంట పొలాలకు దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు గాయపడ్డ వ్యక్తి ఆదిలాబాద్కు చెందినవారు. మృతదేహాలను గాయపడ్డ వ్యక్తిని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లాలోని తిపర్రు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం మరొక ముందే మరో రోడ్డు ప్రమాదం వెలుగులోకి వచ్చింది. తిరుపతి జిల్లాలోని నగరి తడుకుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో పద్మావతి అమ్మవారి దేవాలయంలో పోర్టు కార్మికులుగా పనిచేస్తున్న శంకర సంతానంతో పాటు తమిళనాడుకు చెందిన మరో వ్యక్తి మృతి చెందారు. పద్మావతి అమ్మవారి దేవాలయంలో పోర్టు కార్మికులు నగరి మీదుగా మరో ప్రాంతానికి వారు కారులో ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో తడుకుపేట వద్ద ఎదురుగా వస్తున్న మరో కారు వీరు ప్రయాణిస్తున్న కారుని వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో 2 కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈరోజు నగరి అర్బన్ పిఎస్ లిమిట్స్లో తిరుతని హైవేలో ఒక అన్ఫార్చునేట్ రోడ్ యాక్సిడెంట్ జరిగిందండి. సో ఈ రోడ్ యాక్సిడెంట్లో టోటల్గా 3 అక్కడికక్కడే స్పాటెడ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక 3 ఇంజ్యూర్ అయిపోయి వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ రోడ్ యాక్సిడెంట్లో బేసికల్లీ 2 కార్స్, ఒకటి వచ్చేసి మారుతి స్విఫ్ట్, ఇంకో కార్ వచ్చేసి వ్యాగనర్ కార్. ఈ 2 కార్స్ హెడ్ ఆన్ కొలిజన్ అయ్యాయి. సో ఇందులో మారుతి స్విఫ్ట్ కార్ వచ్చేసి మనకు AP03BX4473 నెంబర్ కలిగి ఉంది. ఈ కారు మనకు తిరుచానూరు నుంచి తిరుత్తనికి వీళ్ళు ప్రయాణిస్తూ ఉన్నారు. మార్నింగ్ 7 o'clockకి వీళ్ళు బయలుదేరారు. అదేవిధంగా మారుతి వ్యాగనర్ వచ్చేసి మనకు తాంబరం నుంచి తిరుమలకు వాళ్ళు దర్శనంకి బయలుదేరారు. సో మారుతి స్విఫ్ట్లో వచ్చేసి ఒక 2 బయలుదేరారు. వీళ్ళ నేమ్స్ వచ్చేసి సంతానం అండ్ సుబ్రహ్మణ్యం. సంతానం వచ్చేసి కార్ యొక్క డ్రైవర్, 40 years. సో అదేవిధంగా మారుతి
ఏపీలో వచ్చే 5 ఏళ్లలో ప్రతి పల్లెకు తారు రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దూసుకెడుతోందని వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపడతామన్నారు. విజన్ 2047లో భాగంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గ్రామాల ఆర్థిక స్థితిగతులు పెంచాలంటే రోడ్లు, బ్రిడ్జిలు చాలా అవసరమన్నారు. అవి వస్తే పండిన పంటలు మార్కెట్కు తీసుకుని వెళ్లి గిట్టుబాటు ధరలు తీసుకొచ్చేందుకు అవకాశం లభిస్తుందని చెప్పారు. ప్రయాణ దూరాలు కూడా తగ్గుతాయని అన్నారు. ఇటు పైనుండి వచ్చేటువంటి ఈరోజు గ్రామాల యొక్క ఆర్థిక స్థితిగతులు పెంచాలి అంటే, ప్రజలకి ఆర్థిక బాటలు వేయాలంటే రోడ్లు, బ్రిడ్జిలు చాలా ఆవశ్యకత ఉంది. ఈ రోడ్లు, బ్రిడ్జిలు వస్తే రైతులు పండిన పంటల్ని మార్కెట్కి తీసుకెళ్ళడానికి, అమ్ముకోవడానికి, గిట్టుబాటు ధర సాధించుకోవడానికి అన్ని విధాల అవకాశం ఉంటుంది. అట్లాగే ఈరోజు ఈ బ్రిడ్జ్ ఉన్నందువలన అనేక గ్రామాలకి దూరం తగ్గింది. వినుకొండ ప్రాంతానికి వచ్చేటువంటి దూరం తగ్గింది. అట్లాగే ఇటు పైనుండి వచ్చేటువంటి వాళ్ళకి నేరుగా చింతల చెరువు నుండి కురిచేడు మండలాలు ఇట్లా ప్రకాశం జిల్లా వెళ్ళటానికి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఈ 2 జిల్లాలు, ఒక పక్క పల్నాడు జిల్లా, మరో పక్క ప్రకాశం జిల్లాని 2 జిల్లాలు కలపడానికి ఈ బ్రిడ్జి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకులపాడు, పాత నాగిరెడ్డిపల్లి దగ్గర నిర్మిస్తున్నటువంటి ఈ బ్రిడ్జి చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం. 15,83,00,000తోటి ఈ బ్రిడ్జి నాణ్యతా ప్రమాణాలతోటి నిర్మిస్తున్నాం. అలాగే పువ్వారు దగ్గర బ్రిడ్జి 20,15,00,000. ఈరోజు అందుగులపాడు, అట్లాగే మన పాత నాగిరెడ్డిపల్లి. ఇవి ఇప్పటివరకు నబుల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.